నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమాజంలో అసమానత, మహిళా హక్కుల కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషి ఎన్నలేనిది. సావిత్రిబాయి పూలే 193వ జయంతి కార్యక్రమంలో పలువురి ఘన నివాళులు. పురుషులకు ధీటుగా శవాల మధ్య పోస్ట్ మార్టం గదిలో ఉద్యోగం చేస్తున్న యువతి. విమర్శకుల ప్రశంసలు అందుకుంటూనే ధైర్యంగా విధులు నిర్వర్తిస్తున్న రామ్ ప్రసన్న. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలైనా హామీలు అమలు చేయడం లేదు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. మార్కెట్ వంతెన వద్ద ధర్నాలో ఏబీవీపీ నాయకుల డిమాండ్. తెనాలి పురపాలక సంఘం నిరంతరాయంగా చేపడుతున్న పారిశుద్ధ్య స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని 35, 36 వార్డుల్లో చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ పరిశీలించి అధికారులకు, సిబ్బందికి తగు సూచన చేశారు. తెనాలి పట్టణంలో పారిశుద్ధ్య మెరుగుదలకు పురపాలక సంఘం నిర్వహించే సాధారణ పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమంలో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ప్రజల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత పట్ల చేపడుతున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం 35, 36 వార్డుల్లో సామూహిక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ పరిశీలించారు. 35, 36 వార్డుల కౌన్సిలర్లు తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు, గొడవర్తి హరిరాములతో కలిసి వీధిలో తిరుగుతూ పారిశుద్ధ్య మెరుగుదల కోసం అధికారులకు, సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా నిర్దేశించిన ప్రదేశంలో వేసి పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించాలని అన్నారు. స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలియజేశారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ కె శ్రీనివాసులు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హెలన్ నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ నజీర్, ఏఈ జానీ పాషా మరియు సచివాలయాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా అందరికీ, తెనాలి పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఈరోజు శానిటేషన్ మీద 36, 35 వార్డులో రావడం జరిగింది. అలా రావటం అంటే శానిటేషన్ మీద అక్కడక్కడ ఎంక్రోచ్మెంట్ కానివ్వండి, అలానే ఈ డ్రైన్స్ కూడా చెన్నై అవటాన ఆ నీళ్ళు అనేది ఆగిపోవటం జరిగింది. దానికి తోడు ఈ కవర్లు కానివ్వండి, ప్లాస్టిక్ గ్లాసులు, ఇలాంటి వ్యర్థాలు అనేది ఆ కాలువలో కలవట్ల దగ్గర ఆగిపోవటం జరిగింది. అవన్నీ మా సిబ్బందితో తీపిట్టడం జరిగింది. అలానే ఈ శానిటేషన్లో భాగంగా మా మున్సిపల్ ఆఫీసర్లు కానివ్వండి, వర్కర్స్ కానీ అందరూ సహకరిస్తున్నారు. వాళ్ళతో పాటు ప్రజల సహకారం కూడా ఉండాలి. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించి వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో డస్ట్బిన్ రూపంలో వర్కర్స్ అందించాలని కోరుకుంటున్నాను. అలానే 35వ వార్డులోకి వచ్చేసి అనుకోకుండా స్కూల్కి రావటం జరిగింది. అలానే ప్రాంత ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి సుందరీకరణలో భాగంగా మన చైర్పర్సన్ గారు 35వ వార్డు, 36వ వార్డు విజిట్ రావడం జరిగింది. కాలువలు శుభ్రం చేయించడం, రోడ్లు, డ్రైన్స్ ఇవన్నీ చూడటానికి. ఇది చూసి ఈ రోడ్లు ఇట్లా ఉన్నాయా అనే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వారికి మా తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ రాధికా రమేష్ గారు ఈ రోజున 35, 36 వార్డులు, 2 వార్డులు సందర్శించి, ఇది కమర్షియల్ వార్డులండి, 2 వార్డులు మీరు జాగ్రత్తగా శుభ్రంగా చేసుకోండి, ఎంక్రోచ్మెంట్ ఉంటే ఎక్కడన్నా పెట్టుకోండి, నేను చేయించి పెడతాను, అట్లానే డ్రైన్స్, రోడ్లు శుభ్రంగా చేయించుకోండి అండి, నేను ఇవన్నీ చేసి పెడతాను అని చెప్పడం జరిగింది. అదే భాగంలో ఇక్కడ తోటకూర సుబ్బారాయుడు స్కూల్ బజార్కి వచ్చేటప్పటికి సమాజంలో అసమానత మీద అలుపెరగని పోరాటం చేసి మహిళా హక్కుల కోసం సావిత్రిబాయి పూలే విశేష కృషి చేశారని టీడీపీ నాయకులు తాడిపోయిన హరిప్రసాద్ కొనియాడారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నివాళులర్పించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే 193వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మహిళాభ్యున్నతికి కృషి చేసిన సావిత్రిబాయి పూలే సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్, పలువురు నాయకులు మాట్లాడుతూ భారతదేశంలో మహిళలకు విద్యా అవకాశాలు కల్పించాలని పోరాడిన గొప్ప యోధురాలు సావిత్రిబాయి అని స్మరించుకున్నారు. బడుగు బలహీన వర్గాల మహిళలను బానిసత్వం నుంచి, అక్రమ రవాణా నుంచి కాపాడిన మహోన్నత మహిళ సావిత్రిబాయి అని వారు పేర్కొన్నారు. చిన్నతనంలోనే విద్యకు దూరమైనప్పటికీ మహిళలందరూ చదువుకోవాలని ఆమె ఎంతగానో పరితపించారని అన్నారు. భర్త జ్యోతిబా పూలే అడుగుజాడల్లో నడుస్తూ మహిళాభ్యున్నతికి
పాటుపడ్డారని ఆయన ప్రశంసించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్, అన్నం పిన్నారావు, దివి అనిత, బోయపాటి అరుణ, కుదరవల్లి శ్రీనివాసరావు, దుర్గా ప్రసాద్, కాబేటి వేణుగోపాల్, కొండ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రి పూలే గారి జయంతి సందర్భంగా తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కులాల మతాలకు అతీతంగా పొత్తులో భాగంగా జనసేన, బీజేపీ అందరి సహకారంతో ఆలపాటి రాజా గారి సూచనల మేరకు ఈరోజు పట్టణ పార్టీ ఆఫీసులో ఆమె జయంతిని అందరూ ఘనంగా జరుపుకోవడం జరిగింది. మహానుభావురాలు ఆమె 9వ ఏటనే వివాహం చేసుకొని ఆమెకి చదువు మీద ఉన్న మక్కువతోటి జ్యోతిబా పూలే గారు నిరక్షరాస్యులైన ఆమెకు చదువు చెప్పి ఆమె చేత మొట్టమొదటి ఉపాధ్యాయురాలను చేసిన ఘనత జ్యోతిబా పూలే గారికే దక్కుతుంది. ఆవిడ యొక్క విధానంలో దాదాపు 34 స్కూల్స్ ఎవరైతే మహిళలు ఆ రోజు విద్య అభ్యసించలేకుండా దూరంగా ఉన్నారో ఆ స్కూల్స్ని స్థాపించి, అదేవిధంగా మొట్టమొదటి షేక్ ఫాతిమా అనే ఒక యువతకి విద్యను అభ్యసించి ఇరువురు కూడా ఆ రోజు పూర్తిగా మహిళలకు విద్యని అందించే విధంగా ఆయన కృషి చేశారు. మరి ఆనాడే సావిత్రిబాయి పూలే గారు దీనికి అంకురార్పణ చేశారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మన అన్న నందమూరి తారక రామారావు గారు కానీ, అలాగే మన ప్రీతమ నేత చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజున మహిళా సాధికారత కోసం చేస్తున్నటువంటి కృషి మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి నిజమైనటువంటి మహిళా సాధికారతని మనం పుణికి పుచ్చుకున్నప్పుడే సావిత్రిబాయి పూలే గారికి మనం నిజమైనటువంటి నివాళి అర్పించిన వారు అవుతామని. తెనాలి వేదిక్ బ్రాహ్మణ సేవా సమైక్య ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. సమైక్య నాయకులు పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరించారు. స్థానిక నాజర్పేటలోని అనుగోలు వారి వీధిలోని విద్యాశంకర భారతీయ నరసింహ సదనంలో శుక్రవారం వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రచురించిన గజలక్ష్మి అమ్మవారి క్యాలెండర్ను ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమాఖ్య ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం భగవత్ అవతారాలకు సంబంధించిన క్యాలెండర్లను ముద్రించి బ్రాహ్మణ కుటుంబాలకు అందించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. సమాఖ్య నిర్వహించే అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా దైవారాధనకు సంబంధించిన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమాఖ్య పర్యవేక్షణలో నిర్మాణంలో ఉన్న విద్యాశంకర భారతీ నరసింహ సదనం పూర్తి నిర్మాణానికి దాతలు మరింతగా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు భాగవతుల కామేశ్వరరావు, ఉపాధ్యక్షులు కుందేటి సుబ్రహ్మణ్యం, మేడూరి శ్రీనివాసమూర్తి, కోశాధికారి సిహెచ్ తిరుమలరావు, బిఎస్ఎల్వి ప్రసాద్, టి ఆంజనేయులు, వై పద్మజ, బుర్ర ప్రభాకర్రావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య స్థాపించి సుమారు 11 సంవత్సరాలు అయినది. ఈ 11 సంవత్సరముల నుంచి ఈ వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య ప్రతి సంవత్సరం క్యాలెండర్లు తయారు చేసి ప్రజలందరికీ పంచడం జరుగుతున్నది. వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు బ్రాహ్మణ వర్గీయులందరికీ ఈ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా క్యాలెండరు వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున ప్రచురించడం జరిగినది. బ్రాహ్మణ వర్గీయులందరూ కూడా పంచడం జరుగుతున్నది. నూతన విద్యా విధానానికి అనుగుణంగా విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు నెహ్రూ నికేతన్ అనేక కార్యక్రమాలు చేపడుతోందని స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ తెలియజేశారు. స్కూల్లో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ పేరుతో శుక్రవారం ఉదయం వైద్య విజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ పర్యవేక్షణలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చిన్నారులు గణితం, ఆంగ్లం, సైన్సు, సాంఘిక శాస్త్రం వంటి తమ పాఠ్యాంశాలకు చెందిన నమూనాలను తయారు చేసి అందులోని అంశాలను వారి తల్లిదండ్రులకు వివరించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. పౌష్టికాహారం, కూరగాయలు, పండ్లు తినటం వల్ల కలిగే లాభాలు, అడవులతో పాటు మన పరిసరాల్లో చెట్లు నాటడం వల్ల కలిగే ఉపయోగాల వంటి అనేక అంశాలను చిన్నారులు
వివరించారు. విద్యార్థులు శాస్త్రీయ వినూత్న ఆలోచనలతో చేసిన అనేక బోధనాకరణలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ నేటి విద్యార్థుల ప్రతిభకు మార్కులు ఒక్కటే కొలమానం కాదని, విద్య అనేది వారి భవితకు పునాది కావాలనే ఆశయంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమన్నారు. విద్యార్థులకు ఇటువంటి నైపుణ్యాలు నేర్పించడంలో నెహ్రూ నికేతన్ ముందు వరుసలో ఉందని చెప్పారు. బాలికల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ పెంచుతూ బట్టి విధానానికి స్వస్తి పలికి వివిధ కృత్యాలు, నమూనాలు ప్రదర్శన ద్వారా వారిలోని సృజనాత్మకతను వెలికి తీయటంతో పాటు దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా విద్యాబోధన, ప్రయోగాత్మక విద్యాబోధన ఇత్యాది అనేక అంశాలతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామని మురళీకాంత్ తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ తరగతి గదిలో పిల్లలు ఏం నేర్చుకున్నారనే విషయం ఈ ప్రదర్శన ద్వారా పూర్తి స్థాయి అవగాహన తమకు కలిగిందని, మా పిల్లల మా ఆశయాలకు ప్రతిరూపంగా నెహ్రూ నికేతన్తో విద్యాబోధన జరుగుతుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. బాలికలు తాము ప్రదర్శించిన అంశాలను సవివరంగా అందరికీ తెలియజేసి అబ్బురపరిచారు. ఈ కార్యక్రమంలో బాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Hello, I am Ramya and my kids are studying in this school, Nehru Niketan, and this program SLC is conducting very well and the students performing is very well and the teachers especially they are supporting the kids very well and I hope all are enjoying this program. This is very good. నేను తెనాలి బాలాజీరావుపేటలో ఉంటాను. సో మా అబ్బాయి 5th క్లాస్ చదువుతున్నాడు, ఇంకొక అబ్బాయి 5th క్లాస్ చదువుతున్నారు. ఇది ఎస్ఎల్సి కండక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అందరికీ. సో ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా పిల్లలు వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తా అందరూ చాలా బాగా ఆ టాపిక్స్ని వివరిస్తూ ఉన్నారు. ఇది చాలా బాగుంది. పిల్లలకి మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతుంది. పిల్లలకి బాగా వాళ్ళు వివరించడం, ఒకసారి టాపిక్ తీసుకొని అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. సో ప్రతిదాని గురించి తెలుస్తుంది. ఇలా ఎవ్రీ ఇయర్ 2 times వీళ్ళు కండక్ట్ చేస్తుంటారు. ఎవ్రీ పార్టిసిపేషన్లో పిల్లలు పార్టిసిపేట్ చేయడం, వాళ్ళు నేర్చుకోవడం అనేది చాలా బాగుంది. What are monuments? Monuments are old and historical places in India. Then let me explain about what are monuments of India. Before going to explain, let me introduce myself. My name is Sharonly from grade 2. Hello all. Did you know why India is called as land of diversity? Now I can explain. India has different types of water bodies and landforms. People living in different parts of our country eat different food items and speak different languages. Good morning Andy. Today at Nehru Niketan we are conducting this student-led conference by the students of 1st to 5th grade. So the whole idea ఏంటి అంటే ఇవాళ ఎడ్యుకేషన్ అనేది ఇట్ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ ఓన్లీ ఫర్ ద మార్క్స్. ఒక మార్క్స్ కోసం అనేది ఇవాళ చదువుకుంటే పిల్లలు రేపు వాళ్ళ ఫ్యూచర్ అనేది అంత ఫ్రూట్ఫుల్గా ఉండదు. సో ఫర్ దట్ పర్టికులర్ రీజన్ వాట్ దే నీడ్ టు ఇంప్రూవ్ ఇస్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ దే నీడ్ టు ఎక్స్ప్రెస్ వాట్ దే హ్యావ్ లెర్న్డ్. వాళ్ళకి ఏం వచ్చింది ఏం రాలేదు అనేది వాళ్ళకి ఎక్స్ప్రెషన్ అనేది తెలియాలి. అది తెలియాలి అంటే దే షుడ్ బి గివెన్ విత్ ఎ ప్లాట్ఫామ్ వేర్ దే కెన్ ఎక్స్ప్లెయిన్, దే కెన్ డూ ఎ ప్రాజెక్ట్ అండ్ దే కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు ద new person, not only to their parents but also to the other parents. సో ఈ ఎగ్జిబిషన్ యొక్క హోల్ ఐడియా ఏంటంటే వాళ్ళు క్లాస్ రూమ్లో ఏం నేర్చుకున్నారు, ఆ నేర్చుకున్న కాన్సెప్ట్ని పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇందులోని మెయిన్ థీమ్. సో దీనివల్ల ఏంటి అంటే ఈవెన్ పేరెంట్స్ ఆర్ అండర్స్టాండింగ్ వాట్ దే ఆర్ లెర్నింగ్ ఇన్ ద క్లాస్. ఏదో మేము డైరీలో ఇచ్చింది చదివించడం, మార్క్స్ వచ్చినాయా, మార్క్స్ వస్తే వాడికి చదువు వచ్చినట్టు లేకపోతే లేనట్టు అని కాకుండా ఇలాంటి ప్రాజెక్ట్స్లో కూడా స్టూడెంట్స్ వాళ్ళు ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే దే ఆర్ వెరీ హ్యాపీ టు సీ దట్ దే ఆర్ లెర్నింగ్ సో మెనీ న్యూ థింగ్స్ ఇన్ ద క్లాస్ రూమ్. And I must thank all my teaching team and the parents and of course the well learners students. ఏంటి అంటే ఇవాళ వచ్చిన పేరెంట్స్ చాలామంది కూడా మాకు ఇస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇంతకుముందు జరిగిన ప్రోగ్రామ్స్ కన్నా కూడా ఇవాళ జరుగుతున్న ప్రోగ్రాంలో స్టూడెంట్స్ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్, ద వే దే ఆర్ ప్రెజెంటింగ్ దే ప్రాజెక్ట్ అనేది చాలా అప్రిషియబుల్గా ఉందని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఇలాంటి ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా చేయడం వల్ల ఇలాంటి చేంజెస్ని మేము స్టూడెంట్స్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ దట్ ఈస్ వాట్ we the Nehru Niketan is doing. And thanks for all the teachers and the parents who have supported for this. సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్యపరచడంలో సావిత్రిబాయి పూలే ఎనలేని కృషి చేశారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జొన్నాదుల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు.
తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 193వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రామలింగేశ్వరపేటలో జరిగిన కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు పాల్గొని సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షుడు జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి సావిత్రిబాయి పూలే ఎంతగానో శ్రమించారని అన్నారు. తొలి మహిళ ఉపాధ్యాయురాలిగా మహిళలను చైతన్యపరిచారని తెలియజేశారు. భర్త జ్యోతిబా పూలే అడుగుజాడల్లో నడుస్తూ సమాజాభివృద్ధికి ఇరువురు కూడా తమ జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు. బాల్య వివాహాలు, సతీ సహగమనం, మూఢనమ్మకాలపై సావిత్రిబాయి మహిళలను చైతన్యపరిచారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కుర్రా శ్రీను, కొల్లూరి హనుమంతరావు, వేముల కృష్ణ, జె వెంకట, శివకళ్యాణి, జె హేమలత, శివరామకృష్ణ, రాహుల్, రమేష్, కె సాయి తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతి సందర్భంగా తెనాలి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ టౌన్ అధ్యక్షుడు మరియు రాష్ట్ర యువజన కార్యదర్శి అయిన హనుమంతరావు గారు, వడ్డిర సామాజిక వర్గం చెందిన కృష్ణ గారు, మా కార్యవర్గము అందరూ కలిసి ఒక సావిత్రిబాయి గారి పూలే యొక్క జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాము. సావిత్రిబాయి గారి పూలే గురించి చెప్పాలంటే ఫస్ట్ మన బీసీల యొక్క ఆరాధ్య దేవుడైన జ్యోతిరావు పూలే గారి గురించి చెప్పాలి. ఆయన బీసీల గురించి పూర్వం నుంచి దాదాపు బలహీన వర్గాలందరికీ విద్యతోనే అభివృద్ధి చెందుతారని నమ్మి ఆయన అదేవిధంగా తన భార్యను 14 ఏట వివాహం ఆడి సావిత్రిబాయి పూలే గారిని కూడా విద్యతోనే అభివృద్ధి చెందేయాలని ఆ రోజుల్లోనే మహిళ అయిన సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పించి ఉన్నత స్థాయిలో చదువులు చదివించి ఒక ఉపాధ్యాయురాలుగా తయారు చేసి ఆమె మొదటి టీచర్గా భారతదేశం యొక్క ప్రథమ మహిళా టీచర్ అయిన సావిత్రిబాయి పూలే గారు ఆశయం నెరవేర్చుకొని తర్వాత అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారు మహిళలను కించపరుస్తున్న ఆ సమయంలో తన భర్త ప్రోత్సాహంతో చదువుకొని తను మరి ప్రథమ ఉపాధ్యాయురాలుగా ఎదిగి మరి ఎందరో మహిళలకు విద్యను బోధించి అటువంటి వ్యక్తిని ఈ రోజున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏం సరే కానీ ఈ రోజున ప్రతి స్కూల్లో కూడా సావిత్రిబాయి ఫోటో పెట్టి నివాళులర్పించే కార్యక్రమం పెట్టాలని చెప్పేసి, అదేవిధంగా ఈ రోజున మరి మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలను మేము కోరుతున్నాం ఎన్నటి నుంచో. మరి నేటికి కూడా ఈ స్పందన లేదు. మరి ఈ కార్యక్రమానికి మన తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వర్లు అన్న గారు కానివ్వండి, అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ కుర్రా శ్రీను అన్న కానివ్వండి, మరి వీరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మహాతల్లి సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతి 194వ జయంతి కార్యక్రమం జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలైనా హామీలను అమలు చేయడం లేదంటూ వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఏబీవీపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ వేదశ్రీ, ఏబీవీపీ విభాగ కన్వీనర్ లోకేష్ తదితరుల నేతృత్వంలో చేపట్టిన నిరసన ర్యాలీలో పెద్ద సంఖ్యలో డిగ్రీ కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు. పట్టణంలో ప్రదర్శన నిర్వహిస్తూ ఏబీవీపీ జెండాలు, బ్యానర్లు పట్టుకుని ర్యాలీగా మార్కెట్ వంతెనకు వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మెరుపు ధర్నా నిర్వహించారు. విద్యార్థులు, నాయకులు కలిసి 4 లైన్ల ప్రధాన రహదారిపై బైఠాయించారు. వై వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు లోకేష్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న 4,500 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ను బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలైనా కూడా ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదని విమర్శించారు. అబద్ధపు హామీలతో మభ్యపెట్టారని, పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లుగా విద్యార్థుల పరిస్థితి తయారైందని వారు పేర్కొన్నారు. గత ప్రభుత్వం అమ్మఒడి ఇచ్చిందని, కానీ ఈ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవటం లేదని వారు వాపోయారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో విద్యార్థి నాయకులు చందు, రేవంత్, కె సుధీర్, ఎం సతీష్, డి రంజిత్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజున కొత్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారం చేసి 6 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇచ్చిన హామీలను ఏమాత్రం పక్కన పెట్టి
విద్యార్థుల్ని మభ్యపెట్టే విధంగా ఈరోజు ప్రభుత్వం పాలన సాగుతూ ఉంది. గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్టయితే అమ్మఒడి విద్యాదీన వసతి అన్న పేరుతో విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి ఎంతో కొంత సాయం చేశారు. ఈ రోజున నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 6 నెలలు అవుతున్నప్పటికీ యోగాల్లో ఇచ్చిన హామీల్ని మర్చిపోతూ ఈరోజు విద్యార్థులకి వాళ్ళని మభ్యపెట్టి అన్యాయం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వ పాలన సాగుతూ ఉంది. కాబట్టి ఈ రోజున ఏబీవీపీ తరఫున విద్యార్థుల గొంతుకై ఏబీవీపీ నిలబడింది. గతంలో మీరు ఇచ్చిన యోగాల హామీల మేరకు పూర్తి ఫీజు రింబర్స్మెంట్ని తల్లుల ఖాతాలో కాకుండా కాలేజీ ఖాతాలో వేస్తారని చెప్పిన హామీని మీరు నిలబెట్టుకోవాలి. మీరు ఇచ్చిన హామీని మీరు నెరవేర్చుకొని మీ మీద ఉన్న నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోవాలి. ఈ రోజున ప్రభుత్వం స్టార్ట్ అయ్యి 6 నెలలు అవుతున్నా కానీ ఏ మాటికి విద్యార్థుల పరిస్థితి అధ్వాన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం సమాజంలో విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తున్నారు. విద్యార్థులను మభ్యపెట్టి వారు ఓట్లు అయితే తీసుకున్నారు కానీ వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఎక్కడ కూడా కనబడతలేదు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి పెన్నం మీద నుంచి పొయ్యిలబడినట్టు అయింది పరిస్థితి. ఈ పరిస్థితిని ఎమ్మటే ప్రభుత్వం గమనించి ఇది ఒక అలారం లాగా, వాళ్ళకి వార్నింగ్ అలారం లాగా వాళ్ళు భావించి జనవరి 5వ తేదీన గన్నవరంలో జరగనున్న హైందవ శంకరావ సభను జయప్రదం చేయాలని హిందూ సంఘాల నాయకులు కోరారు. సభను జయప్రదం చేయాలని కోరుతూ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. తెనాలి పట్టణంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన బైక్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 5వ తేదీ ఆదివారం విజయవాడ సమీప గన్నవరంలో నిర్వహిస్తున్న హైందవ శంకరావం బహిరంగ సభకు సన్నాహంగా ఈ బైక్ ర్యాలీని చేపట్టారు. హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలు కాషాయ జెండాలతో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. హైందవ శంకరావం సభను అందరూ జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ బైక్ ర్యాలీలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్ తదితర హిందూ సంఘాలు పాల్గొన్నాయి. ప్రభుత్వాలకు విన్నవించడం కోసం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించడం కోసం విశ్వ హిందూ పరిషత్ ఈ జనవరి 5 విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ పక్కన ఆదివారం హైందవ శంకరావ సభ పిలిచింది. ఆ పిలుపులో లక్షలాదిగా హిందువులు పాల్గొని హిందువుల మనోభావాలు ఏవైతే దెబ్బతింటున్నాయో వాటిలన్నింటినీ పరిరక్షణకు ప్రభుత్వాలని కోరటం ఉంటుంది. ప్రభుత్వాలు వినకపోతే మన తర్వాత ఉద్యమం ఇంకా ఉధృతం చేయాల్సి ఉంటుంది. జై శ్రీరామ్. ఈరోజు హైందవ శంకరావాన్ని పురస్కరించిన జనవరి 5న కేసరపల్లి దగ్గర గన్నవరం దగ్గర ఏదైతే హైందవ శంకరావం జరుగుతూ ఉందో సుమారు 7 లక్షల మంది హిందువులతో ఆ రోజు సమ్మేళనం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఉద్దేశించి ఈరోజు అన్ని గుళ్ళకు తిరుగుతా, అన్ని సెంటర్స్కి తిరుగుతా తెలంగాణలో ఉన్నటువంటి బైక్ ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అనేక అవినీతులు పాల్పడుతూ ఉన్న దేవాలయాల్లో దేవుడి భూమి, దేవుడి యొక్క డబ్బు కానీ దేవుడి యొక్క భూమి ఏది కూడా దేవుడికి చెందడం లేదు. అనేక విధాలుగా ఆ డబ్బుని అనేక విధాలుగా వాడుతూ ఉన్నారు. సో ఇలాంటి అన్నిటికీ కూడా కొలిసి స్టాప్ పెట్టాలని, ఇలాంటి అన్నిటి మళ్ళీ జరగకూడదని చెప్పేసి ఏదైతే చట్టాలు ఉన్నాయో అవన్నీ తీసుకోవాలి. ధర్మో రక్షిత రక్షిత అని చెప్పి మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అని చెప్పి ఎల్లుండి మనం కేసరపల్లి దగ్గర నిర్వహించే సభ శ్రీ శరణగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. పూజా కార్యక్రమాల్లో పరిసర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల రోడ్లోని ఎర్రంశెట్టి గంగాధర్, ఎర్రంశెట్టి రమేష్ బాబు స్థల ప్రాంగణంలో శ్రీ ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీకృష్ణ దీక్ష మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శ్రీ శరణగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో గత నెల 16వ తేదీ నుండి ప్రారంభమై ఈ నెల 13వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం నుండి శ్రీ శరణగతి మండపం వద్ద విశేష పూజలు నిర్వహించారు. ఉదయం తిరుమంజనం, అష్టోత్తర శతనామార్చన, తిరుప్పావై సేవాకాలం, గోపూజ, తీర్థగోష్ఠి నిర్వహించారు. అనంతరం తీర్థన్న ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమాల వివరాలను శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి తెలియజేశారు. మన శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగేటువంటి ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఆరంభమై నేటికి 19 రోజులు అవుతుంది. చక్కగా అనేకమైనటువంటి ఉత్సవాలు జరుగుతున్నాయి. గోదాదేవి ఎలా అయితే భగవంతుని శరణాగతి చేసిందో అలాగే మన ధనుర్మాస వ్రత మహోత్సవంలో కూడా అందరం కలిసి భగవంతుని శరణాగతి చేసి, భగవంతుడినే కాదు భాగవతోత్తములతో కలిసి భగవంతుని శరణాగతి చేయటం. ఒక భగవంతుడినే శరణాగతి కాకుండా భగవంతుడితో ఉండేటువంటి పరివారాన్ని అందరినీ శరణాగతి చేసి భగవంతుడి దగ్గరికి చేరాలని గోదాదేవి యొక్క ముఖ్య లక్ష్యం. అలా ఆ లక్ష్య సాధన ఆమె ఆనాటి కాలంలోనే 5000 సంవత్సరాల క్రితం ఛేదించి భగవత్ సన్నిధానానికి వెళ్ళి భగవంతుడిని మెప్పించి తాను కోరుకున్నటువంటి కోరికని భగవంతుడి దగ్గర ప్రకటీకృతం చేసి ఆ కోరికను తీర్చుకున్నటువంటి తల్లి గోదాదేవి. మనందరికీ ఆదర్శవంతమైనటువంటి తల్లి గోదాదేవి. అలాంటి గోదాదేవి యొక్క వ్రతం తిరుప్పావై వ్రతాన్ని
అంతటా వ్యాపించాలి. లోకంలో ఎలాంటి కష్టాలు రాకూడదు. తెనాల్లో హ్యాపీనెస్ ప్రోగ్రాంపై అవగాహన సదస్సు శనివారం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించినటువంటి వివరాలని నిర్వాహకులు తెలిపారు. స్థానిక నాజర్పేట అనుగోలు వారి వీధిలోని విద్యాశంకర భారతీయ సదనంలో శనివారం సాయంత్రం 4 గంటలకు హ్యాపీనెస్ ప్రోగ్రాంపై అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు పర్యవేక్షకులు కుంచనపల్లి గోపాలరావు తెలిపారు. శుక్రవారం నృసింహ సదన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీ రవిశంకర్ గురూజీ శిష్యుడు దండు శ్రీనివాసరాజు సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేస్తారని తెలిపారు. సదస్సులో ఆనందం యొక్క బహుళ వ్యక్తీకరణపై పూర్తి వివరణ అంశాన్ని తెలియజేయటం జరుగుతుందని, సుదర్శన క్రియ, యోగ, ప్రాణాయామం, ధ్యానం, సామూహిక ప్రక్రియలు తదితర అంశాలను వివరిస్తారని తెలిపారు. సదస్సుకు వయసుతో నిమిత్తం లేకుండా కుటుంబ సభ్యులందరూ హాజరు కావచ్చునని అన్నారు. పట్టణం పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి, గౌరవ అధ్యక్షుడు భాగవతుల కామేశ్వరరావు, కోశాధికారి సిహెచ్ తిరుమలరావు, కుంచనపల్లి ఛాయారాణి తదితరులు పాల్గొన్నారు. పరమపూజ్య శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ గారు స్థాపించి 180 దేశాల్లో విస్తరించిన ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రోగ్రాంలో వారి శిష్యులైన దండు శ్రీనివాసరాజు గారిచే రేపు సాయంత్రం అనగా శనివారం సాయంత్రం 4 గంటలకు శ్రీ సంకావారి కొట్ల బజార్లో ఈ విద్యా నృసింహ భారతి గారి సదనంలో రేపు సాయంత్రం 4 గంటలకి ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అవగాహన సదస్సు జరుగుతుంది. ఈ సభకు మీరందరూ విచ్చేసి ఈ సభను జయప్రదం చేయాలి. తెనాలి నాజర్పేట అనుగోలు వారి వీధి చివరగల విద్యాశంకర భారతి నృసింహ సదనం నందు యోగా శిక్షణ తరగతి కార్యక్రమాలు జరగబోతున్నాయి. దీనికి మూల పురుషులైన రవిశంకర్ గారి ఆధ్వర్యంలో వారి ఆలోచనతో ఎక్కువ మంది యోగా శిక్షణ తీసుకోవడం కోసం విజయవాడ వాస్తవ్యులు దంటు శ్రీనివాసరాజు గారితో అవగాహన సదస్సు 24వ తారీఖు శనివారం సాయంత్రం 4 గంటలకి జరుగుతుంది. విద్యాశంకర భారతీ సదనం నందు వచ్చి మనందరికీ యోగా నేర్పించడం చాలా ముదాహం. అందరూ వచ్చి ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకొని ఆనందము, ఆరోగ్యము, తర్వాత మెడిటేషను ఎట్లా చేయాలి అని చెప్పి మానసిక ప్రశాంతత కోసం నేర్చుకోవాల్సిందిగా. సామాజిక అంశాలపై స్త్రీలను చైతన్యపరచడంలో సావిత్రిబాయి పూలే నిలయ కృషి చేశారని, నేటి తరం మహిళలు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు మేడిపోయిన గంగా యాదవ్ పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నివాళులర్పించారు. నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 193వ జయంతిని శుక్రవారం నిర్వహించారు. స్థానిక మార్కెట్ కాంప్లెక్స్లోని సంఘ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో మేడిపోయిన గంగా యాదవ్తో పాటు పలువురు బీసీ సంఘ నాయకులు పాల్గొని సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గంగా యాదవ్ మాట్లాడుతూ దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని, అనేక సాంఘిక దురాచారాలను ప్రతిఘటించిన వీరనారి అని కొనియాడారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి సావిత్రిబాయి ఎంతగానో శ్రమించారని చెప్పారు. తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా మహిళలను చైతన్యపరిచారని, నేటి మహిళలు ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మల్లంపల్లి భీష్మ పాములు, మేడిపోయిన రమణ, తాడిపోయిన ప్రవీణ్, కుమార్ యాదవ్, బిట్రా కనకదుర్గ, బుర్రా శ్రీనివాసరావు, జి బాలకృష్ణ, పి యలమంద, జస్వంత్, గౌతమి తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా తెనాల్లో నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం కార్యాలయంలో కులాలకు అతీతంగా అందరం కలిసి ఆమెకు నివాళులు జరిపింది. దేశానికి ఫస్ట్ మహిళ ఉపాధ్యాయులుగా ఉన్నారంటే ఆమెను ఈరోజు కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి ఈరోజు మనం చేసుకుంటున్న కార్యక్రమం. అలాగే ఆ మహిళా తల్లి ఎంతోమందికి స్ఫూర్తిగా ఇచ్చి భావితరాలకి ఏం చేయాలనేది చదువుకొని మహిళలు ఎంత డెవలప్ అవ్వాలి, పురుషులకు ధీటుగా ఎలా అవ్వాలనేది ఆ తల్లి చూపించిన మార్గమే ఈరోజు మహిళలు ఎంత పొజిషన్లో ఉన్నా కూడా ఆమెని సరించుకోవాల్సిన బాధ్యత మహిళలందరికీ ఉంది. కాబట్టి ఈరోజు ఆమెని మేము
పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే గారి 193వ జయంతోత్సవాలు ఆంధ్రప్రదేశ్ నవ చైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం జిల్లా కార్యాలయంలో తెనాలిలో ఘనంగా నిర్వహించాం. ఆమె ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్. చాలామంది చదువుకోవటానికి బయటకి రావట్లేదు, ఆమెను చూసి ఇన్స్పైర్ అయ్యి చాలామంది చదువుకున్నారు బయటకు వచ్చి. ఇప్పుడు ప్రజెంట్ ఎవ్రీ ఉమెన్ చదువుకుంటున్నారంటే ఆమె ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు బయటకి వచ్చి చదువుకుంటారు. మనుషులు వెళ్లడానికి ఇష్టపడని ప్రదేశాల్లో శ్మశానం ఒకటి. అయితే అసహజ మరణాలకు సంబంధించిన శవాలు శ్మశానాన్ని కన్నా ముందు చేరుకునే ప్రదేశం ఏంటంటే మార్చురీనే. అక్కడ కొద్దిసేపు గడపాలంటేనే భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటిది పోస్ట్ మార్టం గదిలో రోజు ఉద్యోగం చేయడం అంటే ఎంత ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని గుండె నిండా నింపుకొని శవాల గదిలో ఉద్యోగం చేస్తుంది ఓ యువతి. ఆమె ఎవరు, అసలు శవాల గదిలో ఉద్యోగం ఏంటి అన్నది మీరే చూడండి. మహిళలు కొన్ని ఉద్యోగాలకే పరిమితం, అన్ని ఉద్యోగాలు మహిళలు చేయలేరు అన్న వాళ్ళకి సమాధానం చెప్తున్నారు తెనాలికి చెందిన రామ్ ప్రసన్న. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో పోస్ట్ మార్టం అసిస్టెంట్గా కూడా ఏడాది కాలంగా విధులు నిర్వర్తిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆమె సాధారణంగా డెడ్ బాడీస్ దగ్గర కానివ్వండి, ఇటు శ్మశానాలకు వెళ్ళడానికి మనం చాలామంది కూడా ఆలోచించడంతో పాటు కూడా భయపడుతూ ఉంటారు. అట్లాంటిది ఒక మహిళ అయి ఉండి కూడా పోస్ట్ మార్టం గదిలో, శవాల గదిలో మృతదేహాలకి పోస్ట్ మార్టం చేస్తూ ఆ ఉద్యోగాన్ని కూడా ఎంతో ఉన్నతంగా కూడా చూసుకుంటూ కూడా అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం మనం మార్చురీ దగ్గర ఉన్నాం. ఇక్కడ పోస్ట్ మార్టం అసిస్టెంట్గా కూడా ఒక మహిళ పనిచేస్తుందంటేనే చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు అందరూ. పురుషులకు ధీటుగా కూడా ఇక్కడ పోస్ట్ మార్టం అసిస్టెంట్గా శవాల మధ్యనే ఉద్యోగం చేస్తూ కూడా అనేక శవాలకు కూడా పోస్ట్ మార్టం చేస్తూ కూడా తన విధి నిర్వహణని కూడా సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంది రామ్ ప్రసన్న. ప్రస్తుతం మనం ఇక్కడ పోస్ట్ మార్టం రూమ్ దగ్గర మనం ఉన్నాం. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, సాధారణంగా డెడ్ బాడీస్ చూస్తేనే భయపడిపోతుంటారు ఎవరైనా సరే, జెంట్స్ కానీ. అట్లాంటిది మీరు 24 గంటలు ఒక నిరంతరం ఈ పోస్ట్ మార్టం గదిలోనే ఉంటూ అనేక శవాలకి పోస్ట్ మార్టం నిర్వహిస్తూ ఉన్నారు. అసలు ఈ ఉద్యోగం ఎట్లా వచ్చింది? మీరు నేటివ్ ఎక్కడ? మీరు మాది నెగిటివ్ వచ్చేసేసి తెనాలేనండి, చెంచపాట మాది. మా నాన్నగారు వచ్చేసి వ్యవసాయ కూలీ. అక్కడ నేను టెన్త్ బేస్ మీద DCHS ఆఫీస్ నుంచి నోటిఫికేషన్ పడిందండి పోస్ట్ మార్టం అసిస్టెంట్గా. దాని ప్రకారమే నేను అప్లై చేశాను, రిక్రూట్ అయ్యాము, ఇక్కడ జాబ్ వచ్చింది. అంటే మీరు ఈ ఉద్యోగంలోకి పోస్ట్ మార్టం అసిస్టెంట్ అంటే నిత్యం మార్చురీలో శవాలతో కలిసి ఉద్యోగం ఎట్లా వచ్చింది ఉద్యోగం మీకు? గవర్నమెంట్ రిక్రూట్మెంట్ కదండి, DCHS ఆఫీస్ నుంచి నోటిఫికేషన్ పడింది 2023-24లో. అప్పుడు ఆ రిక్రూట్మెంట్ ద్వారా నేను మెరిట్ ద్వారా అక్కడ మెరిట్ లిస్టే తీస్తారు అక్కడ DCHS ఆఫీస్ వాళ్ళు. ఆ మెరిట్ ప్రకారమే నాకు జాబ్ వచ్చిందండి. ఇక్కడ DCHS ఆఫీస్ నోటిఫికేషన్ ద్వారా తెనాలి డిస్టిక్ హాస్పిటల్ నేను ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చి వర్క్ చేస్తున్నాను. ఎవరు మీకు ఈ ఉద్యోగం చేస్తున్న దానికి మీ ఫ్యామిలీ తరపున సపోర్ట్ ఎట్లా ఉంది? మా ఫ్యామిలీ తరపున వచ్చేసి మా మదర్ ఉన్నారు, మా ఫాదర్ లేరు, చనిపోయారు. మా మదర్ ఉన్నారు. అమ్మ అయితే కొంచెం భయపడ్డారు, ఆడపిల్లవు కదా నువ్వు ఎలా చేస్తావా, శవాల దగ్గర వచ్చిందంట ఉద్యోగం అనేసి మా అమ్మ భయపడింది. కానీ మా బ్రదర్ కానీ మా హస్బెండ్ కానీ ఏమనలేదు, ఎంకరేజ్ చేశారు బాగానే. మా హస్బెండ్ వచ్చేసేసి కూలీయేనండి, వ్యవసాయ కూలీ. డైలీ అతను, మా హస్బెండ్ నేమ్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్, కందులు రాజేంద్ర ప్రసాద్. నాకు 2 పిల్లలు, చిన్న పిల్లలు. అబ్బాయి వచ్చేసి 4th క్లాస్, అమ్మాయి 3rd క్లాస్ చదువుతుంది, గవర్నమెంట్ స్కూల్. అంటే ఇప్పుడు ఈ శవాల గదిలో ఈ పోస్ట్ మార్టం రూమ్లో ఈ పోస్ట్ మార్టం అసిస్టెంట్ అంటే ఏం విధులు చేస్తుంటారు మీరు యాక్చువల్గా అయితే? ఇందులో వచ్చేసరికి మాకు క్యాజువాలిటీ అని ఉంటుందండి. క్యాజువాలిటీలోకి ఎమర్జెన్సీ కేసెస్ వస్తూ ఉంటాయి. ఆ ఎమర్జెన్సీ కేసెస్ ఇన్ కేస్ MLC కేసు అంటే వాళ్ళు ఏదన్నా ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళు కనుక ఉంటే వాళ్ళు MLC కేసు అవుతారు. MLC కేసెస్ వచ్చేసి పోస్ట్ మార్టం చేయాల్సిందే, వాళ్ళు మార్చరీకి షిఫ్ట్ చేస్తారండి. ఆ పరంగా మేము ఎంట్రీ చేసుకోవడం, తర్వాత ఆ కేసుని బట్టి డాక్టర్స్కి ఇన్ఫర్మేషన్ చెప్పేసి ఆ కేసు ఎలా జరగాలి ఏంటనేది డాక్టర్స్ వాళ్ళు
చూస్తారు. దాన్ని బట్టి మేము ఫాలో అవుతామండి. వాళ్ళు డాక్టర్ సార్ కేసు చేస్తారు, వాళ్ళని ఫాలో అవుతాం మేము. ఇప్పుడు దాదాపుగా మార్చురీ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీ ఉంటే అనేక సవాలు వస్తుంటాయి. యాక్సిడెంట్ కేసులు కానివ్వండి, లేకపోతే నీళ్ళలో పడి చనిపోయి ప్రమాదవశాత్తు నీళ్ళలో పడి మృతి చెందినవి కానివ్వండి, లేకపోతే అగ్ని ప్రమాదాల్లో తీవ్రంగా ఒళ్ళు కాలిపోయిన మృతదేహాలు కానివ్వండి, వాటిని చూసినప్పుడు అక్కడ వాటి దగ్గర మీరు పనిచేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది మీకు? అంటే ఇప్పుడు యాక్సిడెంట్లు అనేసరికి యాక్సిడెంట్ తలలు బద్దలు పగిలిపోయిన వాళ్ళు, రక్తస్రావం ఉన్నాడు, ఆ బ్రెయిన్ అనేది బయటకు వచ్చేసి యాక్సిడెంట్లు, హ్యాంగింగ్స్ ఉరేసుకున్న వాళ్ళు, తర్వాత నీళ్ళల్లో ప్రమాదం శాతం పడిపోయి చనిపోయిన వాళ్ళు, చాలా అసలుకి డీకంపోజ్డ్ బాడీస్ కూడా వస్తూ ఉంటాయి. అయినా కానీ వాటి దగ్గరికి వెళ్ళి పిఎం మేము చేస్తూనే ఉంటామండి, ఇబ్బంది ఏం లేదు. అంటే మీకు చుట్టుపక్కల సపోర్ట్, మీ ఫ్యామిలీ చుట్టాలు కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ బంధువులు కానివ్వండి, ఇక్కడ పనిచేస్తున్న దానికి మీకు ఎట్లా ఏమంటుంటారు వాళ్ళు? ఇక్కడ పనిచేస్తున్నందుకు వాళ్ళు ఏమంటారంటే ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు మా ఇళ్ళ దగ్గర వాళ్ళు ఎవ్వరు ఏమన్నారండి. కాకపోతే ఆ అమ్మాయికి ఆ జాబ్ వచ్చింది అని అనుకుంటారు. నన్ను ఏమంటారు మామూలుగా తిట్టడం కానీ, అలాగ నువ్వు చేయలేవు, ఆడపిల్లవు అలాగా అనడం జరుగుతుంది. కానీ నేను మాత్రం నాకు ఇంట్రెస్ట్. ఇక్కడ హాస్పిటల్ స్టాఫ్ వచ్చేసి నాతో పాటు శరత్ చంద్ర సాయి అని వర్క్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ అబ్బాయి ఫస్ట్లో నాకు ఏదైనా తెలియకపోయినా కానీ ఆ అబ్బాయి చాలా చక్కగా చెప్పాడు, చేయడం బాగుంది. ఎట్లా ఉంది హాస్పిటల్కి సంబంధించి మీ పై ఆఫీసర్స్ సపోర్ట్ ఎట్లా ఉంది మీకు ప్రధానంగా? నా పై అధికారులు వచ్చేసి మాకు సుబ్రహ్మణ్యం మేడం బాగా ఎంకరేజ్ చేస్తారు, హర్మ సారు చేస్తారు. నెక్స్ట్ డాక్టర్స్ మేడమ్స్ కానీ సార్స్ కానీ, నువ్వు ఆ లేడీ అయినా నువ్వు భయపడవసరం లేదు, యూ మస్ట్ లవ్ యువర్ జాబ్ అనేసి నీ వృత్తిని నువ్వు గౌరవించుకోవాలని డాక్టర్స్ మేడమ్స్ కానీ సార్స్ కానీ చాలా ఎంకరేజ్ చేస్తారు. ప్రధానంగా మహిళలు కొన్ని ఉద్యోగాలకే పరిమితంగా ఉండాలి, కొన్ని పనులే చేయాలి, ఈ ఉద్యోగాలు మహిళలు చేయలేరు అనే వాళ్ళకి ముందు ఈ ఫీల్డ్లో ఇట్లాంటి ఫీల్డ్లోకి ఇట్లాంటి ఉద్యోగాలకి రావాలనుకుంటున్న వాళ్ళకి మహిళలకి ప్రధానంగా మీరేం చెప్తారు? అంటే అన్ని వృత్తి మెరిట్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ వరకు అందరూ ర్యాంక్స్ కొడతారు, అందరూ మంచిగా సెటిల్ అవుతారు. కానీ మిగిలిన వాళ్ళు కూడా బాగానే చదువుతారు. అందరికీ అన్ని ఉద్యోగాలు రావంటే రాలేవు కదా. కాబట్టి మనం అప్లై చేసుకుందాం, ఏ ఉద్యోగం అయితే మనకి నచ్చుతుంది అనేది చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. వీళ్ళు ఏమన్నా అనుకుంటారంటే అసలు మన కెరియర్ మనం పాడు చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి మన కెరియర్ మంచిగా ఉండాలంటే మనకి ఇష్టమైన జాబ్ని ఎన్నుకోవడం మంచిది, లేడీస్ కానీ ఎవరైనా సరే. ఖచ్చితంగా ఇది రామ్ ప్రసన్న చెప్తున్న మాటలు. ప్రధానంగా చూసుకుంటే కనుక మహిళలు కొంతవరకే పరిమితం, ఈ ఉద్యోగాలే మహిళలు చేయాలి, ఈ ఉద్యోగాలకి చేయకూడదు అనే దానికి ఎక్కడా లేదు. మెరిట్ ఆధారంగా కొంతమందికి ఉన్నత ఉద్యోగాలు వస్తాయి, కొంతమందికి అవకాశాలు వస్తాయి. ఈ విధంగా కూడా వాటిని సద్వినియోగం చేసుకొని మహిళలు ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా రామ్ ప్రసన్న చెప్తా ఉన్నారు. తనకు ఈ ఉద్యోగం వచ్చింది, ఏడాది నుంచి దాదాపు 11 నెలల నుంచి కూడా ఈ తెనాలి మార్చురీలో ఉద్యోగం చేస్తూ ఉంది. అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఉన్నతాధికారులు కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ప్రధానంగా భర్త కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆయనే చదివించి ఉద్యోగానికి పంపించారు, ఈ ఉద్యోగం చేసుకోమని చెప్పి పంపించారని చెప్పి కూడా రామ్ ప్రసన్న చెప్తా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక అనేక సేవలు రోజుకు కానివ్వండి, నెలకు కానివ్వండి, పదుల సంఖ్యలో సేవలు కూడా తెనాలి మార్చురీకి వస్తూ ఉంటాయి. అనుకోని విధంగా రోడ్డు ప్రమాదాలకు గురవుతారు, అట్లాగే నీళ్ళల్లో పడి ప్రమాదవశాత్తు చనిపోతారు, అగ్ని ప్రమాదాల్లో తీవ్రంగా కాలిపోయి మృతి చెందుతారు. అట్లాంటి అనేక సేవలు వచ్చినప్పటికీ కూడా నిన్నమొన్నటి వరకు కూడా కేవలం పోస్ట్ మార్టం గదిలో పురుషులు మాత్రమే ఉద్యోగం చేస్తారు, వాళ్ళే ధైర్యంగా ఉంటారు, వాళ్ళే చేస్తారు అన్నదానికి కూడా వాటన్నిటికీ కూడా చెక్ పెడుతూ రామ్ ప్రసన్న ఎంతో ధైర్యంగా కూడా ఈ ఉద్యోగాన్ని ఎంచుకోవడం, ఈ ఉద్యోగంలోకి రావటం, ఇక్కడ సమర్థవంతంగా 11 నెలలుగా కూడా ఇక్కడ పనిచేయడం అనేది కూడా అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిగా చెప్తా ఉన్నారు. వచ్చిన ఉద్యోగాన్ని, వచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ కూడా వృత్తినే దైవంగా మలుచుకొని కూడా తను ముందుకు వెళుతున్న రామ్ ప్రసన్నను ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఇటువంటి మహిళను కూడా మొదట్లో నువ్వు ఆ ఉద్యోగం చేయలేవు, అంత ఈజీ కాదని చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు తను చేస్తున్న విధానం చూసి, తను చేస్తున్న వృత్తి పట్ల దాన్ని చూసి కూడా ఎంతోమంది కూడా అభినందనలు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో పనిచేస్తున్నటువంటి ఈ రామ్ ప్రసన్న నేటి యువతకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి ఆదర్శంగానే మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. రైల్వే స్టేషన్ వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అన్నదాన శిబిరం వద్ద శుక్రవారం పేదలకు అన్నదానం చేశారు. దేవరపల్లి మౌనికారెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టారు.
పేదలు, వృద్ధులు, వికలాంగులకు అన్నదానం చేశారు. సేవా సమితి కార్యక్రమాలను పలువురు అభినందించారు. కార్యక్రమంలో బొల్లా శివరామరెడ్డి, దేవరపల్లి వెంకట గౌతమ్ రెడ్డి, దేవరపల్లి సాన్వికారెడ్డి, కొల్లి వరలక్ష్మి, సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను, సభ్యులు పాల్గొన్నారు. శ్రీశైల భక్త బృంద సేవా సమితి కుర్రా శ్రీను గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ ద్వారా మేము ఈరోజు మా అమ్మాయి బర్త్డే సందర్భంగా అన్నదాన కార్యక్రమం సంకల్పించి ఇక్కడికి వచ్చాము మేము. అయితే మా అల్లుడు గారి కుటుంబం శ్రీ దేవరపల్లి గౌతమ్ రెడ్డి, మోనికారెడ్డి, మా మనవరాలు సాన్వికారెడ్డి, వీళ్ళు ఈ సంవత్సరం ఇక్కడ ఒక పూటన్నా మనం ఈ నిరాశ్రయులకి నిరాదరణ గురైన వారికి అన్నదానం చేద్దామని సంకల్పించి రావడం జరిగింది. కుర్రా శ్రీను గారికి ఈ సంస్థకి మా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎస్బీఐ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నేతృత్వంలో రూపొందించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు ఆవిష్కరించారు. తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. 2025 సంవత్సరం పురస్కరించుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ నాయకులు డీఎస్పీ జనార్దన్ రావును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తమ అసోసియేషన్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ని డీఎస్పీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు డిప్యూటీ జనరల్ సెక్రటరీ టి చందన, కోశాధికారి డి విజయ్ కుమార్, రీజనల్ కోఆర్డినేటర్ కె సుధాకర్లు పాల్గొని డీఎస్పీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ కార్యకలాపాలని డీఎస్పీకి వివరించారు. కలుద్దాము, ఈ మీటింగ్ పెడదాం, సైబర్ ఫ్రాడ్స్ మీద సైబర్ ఫ్రాడ్స్ మీద మీటింగ్ పెడదాం. అదే సార్ మా సెక్రటరీ ఆయన సభ సార్ ప్రతి ఒక్కరూ తమకు తోచినంతగా పేదలకు గ్రామాభివృద్ధికి సహాయ సహకారాలు అందించడం వల్ల ఆ కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని అమృతలూరు మాజీ ఎంపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. దాతల సహకారంతో నిత్యావసర సరుకుల్ని అందించారు. అమృతలూరు మండలం పరిధిలోని ప్యాపర్ గ్రామంలో గల ఇందిరా ప్రియదర్శిని గిరిజన బ్యాక్వర్డ్ క్లాస్ మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో గ్రామానికి చెందిన కొత్తపల్లి సుబ్బారావు, నాగేంద్రమ జ్ఞాపకార్థం మైనేని రత్నప్రసాద్ మిత్ర బృందం ఆర్థిక సహకారంతో ఆశ్రమ నిర్వాహకులు వేములపల్లి శ్రీధర్, జయశ్రీలకు నిత్యావసర సరుకులు శుక్రవారం అందజేశారు. ప్రవాస భారతీయుడు మల్లిపెద్ది వెంకటమురళి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ అమర్తలూరులోని శివాలయం పునర్నిర్మాణానికి 18 లక్షల పైచిలకు ఆర్థిక సహాయం అందించిన ప్రవాస భారతీయుడు కొత్తపల్లి రామకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకమని అన్నారు. ఈ ప్రాంతం నుండి అమెరికా వెళ్లిన వారికి రామకృష్ణ చేయూతనివ్వటం, అదేవిధంగా వారి తల్లిదండ్రులను స్మరించుకుని గతంలో గ్రామంలో మొట్టమొదటిసారి డెంటల్ క్యాంపు నిర్వహించడం, బీసీ హాస్టల్లోని విద్యార్థుల సౌకర్యార్థం ఎన్టీఆర్ అమృతాహారం పంపిణీ చేయడం సంతోషకరమని తెలిపారు. తమ మిత్ర బృందం తరపున గత 16 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, 17వ సంవత్సరంలో ఈరోజు కార్యక్రమం మొదటిదని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి భాస్కర్రావు, గరికపాటి అమరేశ్వరరావు, పరుచూరి జగదీష్, బుచ్చి కోటయ్య, ఎడ్లపల్లి మోహన్, మల్లిపెద్ది సర్వీజీ తదితరులు పాల్గొన్నారు. రోజు మన ఓల్డేజ్ హోమ్లో మరి ప్రతి నెల ఎవరో ఒకరు పెద్దలకి జ్ఞాపకార్థం ఇవ్వటం ఆనవాయితీ. దానిలో భాగంగా ఈరోజు కొత్తపల్లి సుబ్బారావు గారు, నాగేంద్రమ్మ గారి జ్ఞాపకార్థం మరి సరుకులు, నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఇది మల్లిపెద్ది వెంకటమురళి గారి చేతుల మీదుగా నిర్వాహకులకు అప్పచెప్పడం జరిగింది. దీంట్లో ప్రధాన కారణం మన శివాలయానికి 5 లక్షలు పైనిచ్చిన మరి ఎవరైనా పెద్దలకి వాళ్ళ జ్ఞాపకార్థం ఏదో సేవా కార్యక్రమం మా మిత్ర బృందం సహకారంతో చేస్తుంటాం. దానిలో భాగంగా మరి ఈరోజు వాళ్ళ అబ్బాయి రామకృష్ణ కూడా రావడం సంతోషం. ఆ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమాజంలో అసమానత, మహిళా హక్కుల కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషి ఎన్నలేనిది. సావిత్రిబాయి పూలే 193వ జయంతి కార్యక్రమంలో పలువురి ఘన నివాళులు.
పురుషులకు ధీటుగా శవాల మధ్య పోస్ట్ మార్టం గదిలో ఉద్యోగం చేస్తున్న యువతి. విమర్శకుల ప్రశంసలు అందుకుంటూనే ధైర్యంగా విధులు నిర్వర్తిస్తున్న రామ్ ప్రసన్న. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలైనా హామీలు అమలు చేయడం లేదు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. మార్కెట్ వంతెన వద్ద ధర్నాలో ఏబీవీపీ నాయకుల డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.